హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరమ. ఈరోజు మనం సొగస్చూడు తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ లో కంచిపట్లో వెరైటీ అండి. ఓకే, బాగుంటుంది. ఒక స్మాల్ డిజైన్స్ గా మనం కంచిపట్లో బ్రైడల్ వేర్ లో చేపించామన్నమాట. కలర్ కూడా చాలా బాగుంటుందండి. మంచి ప్యారెట్ గ్రీన్ కి మనం పళ్ళు అనేది మనం ఒక లైట్ స్కై బ్లూ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేసాము. ఈ పళ్ళు 1 మీటర్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్స్ డిజైన్స్ అనేది చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనేది చాలా అందంగా మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. తీసుకుంటూ సైడ్ అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ అనేది కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా స్మాల్ సైజ్ డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాము. ఒక బాక్సెస్ లాగా మనం శారీ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాము. అవునండి, ఒక బాక్స్ వచ్చే కాడికి అంతా కూడా ఒక పిస్తా గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది. అందులో ఒక పికాక్ అనేది మనం తీసుకున్నాం. ఇంకోటి వచ్చే కాడికి అంతా కూడా ఒక రుద్రాక్షి స్టైల్లో మనం అందంగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసాం. స్మాల్ సైజ్ డిజైన్ ఇచ్చారు. అవునండి, అదంతా కూడా మనకి అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనం ఒక లైట్ స్కై బ్లూ తో మనం అవుట్ లైన్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. డిజైన్ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే చాలా లెంతీగా కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ లో కూడా ఒక మ్యాంగోస్ లాగా మనం డిజైన్ అనేది ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసామండి. పైన బోర్డర్ కింద బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. పైన టూ సైడ్స్ కూడా ఎలా అయితే ఉంటుందో అదే బోర్డర్ మనం కింద వైపు కూడా మనం రెగ్యులర్ మ్యాంగో డిజైనర్ బోర్డర్. అవునండి, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. మనకి ఇదే విధంగా ఉంటుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మన దగ్గర ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, స్కై బ్లూ తోనే ఒక సెల్ఫ్ ప్రింటింగ్ లాగా మనం చిన్న పిన్ డిజైన్స్ లాగా మనం సెల్ఫ్ వీవింగ్ అనే తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చి 2 సైడ్ కూడా మనం మ్యాంగో బోర్డర్ అనేది హ్యాండ్స్ తీసుకున్నాం అన్నమాట. బాగుంటుంది. శారీ వచ్చే కాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కాంచీపురం పట్టు అండి. ఇలాంటి బ్రైడల్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఉంటుందండి. వేరగడ్డ షాప్ లో కూడా బ్రైడల్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర అవైలబుల్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చి మనకి ఓన్లీ 20,250 రూపీస్ కి మనం ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ వేర్ ఇస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 20,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి కంచి కళ్యాణం పట్టులో డిజైన్ అండి. బాగుంటుంది సారీ. పళ్ళు వచ్చి మనం దాదాపుగా 1.5 మీటర్ పళ్ళు అనేది మనం అందంగా తీసుకున్నామండి. అది ఏంటంటే కాంట్రాస్ట్ కాకుండా ఒకటేగా మనం సెల్ఫ్ వీవింగ్ అనేది అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు అనేది చాలా స్మాల్ డిజైన్స్ తో చాలా అందంగా క్రియేట్ చేసామండి. దాదాపు 1.5 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ తో ఒక స్మాల్ డిజైన్స్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. చేస్తూనే మిడిల్ పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా కట్ వర్క్ వచ్చే విధంగా ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. 3 స్టైల్స్ గా మనం అందంగా పళ్ళు డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ లైట్ వెయిట్ కళ్యాణ పట్టు అనమాట. కంచి కళ్యాణ పట్టు అంటాము. శారీ అంతా కూడా ఒక క్రేపర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసుకున్నాము. శారీ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా క్రీపర్ డిజైన్ అంతా కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసాం. మన ఆ ఫ్లవర్స్ కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగానే మనం ఆ పింక్ అనేది హైలైట్ అవడం కోసం అన్నట్టు ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా మనకి పింక్ వెల్వెట్ అయ్యేటట్టుగా మనం ఇచ్చాం. బోర్డర్ చూసినట్లయితే పైన వచ్చే బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ లాగా ఉంటుందండి. కడ్డీ బోర్డర్ లో కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా క్రియేట్ చేసాం. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి. కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా పై దానికన్నా కూడా కొంచెం లెంతీగా బోర్డర్ మనం కింద వైపు అందంగా క్రియేట్ చేసాం. దీంతో కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఒక లతలాగా కూడా మనం బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా బ్రైట్ గా కనిపించేటట్టుగా మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. ఇలాంటి కళ్యాణ పట్టు రేట్స్ అయితే మన దగ్గర చాలా రీజన్ గా ఉంటుందండి. హోల్సేల్ ప్రైస్ మనం రీటైల్ లో కూడా ఇస్తున్నాం అనమాట. బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ వీవింగ్ తో మనకి ఉంటుందండి. ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ లాగా అందంగా క్రియేట్ చేసాం. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. సో 1 సైడ్ బోర్డర్ వచ్చి చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చి మనకి కట్ వర్క్ శారీలో చూసిన బోర్డర్ అందమైన బోర్డర్ అనేది ఇంకొక సైడ్ వస్తుంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 10,750 రూపీస్ కి మనం బ్రైడల్ వేర్ ఇస్తున్నామండి. బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అండి. ఓన్లీ 10,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి బాగుంటుందండి. లైట్ వెయిట్ పట్టు అనమాట. కంచి లైట్ వెయిట్ అంటాము. మనం కలర్ వచ్చే కాడికి మంచి పర్పుల్ అండి. దీనికి వచ్చి కాంబినేషన్ వచ్చే కాడికి మనం మంచి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ తో మనం పళ్ళు అనేది అందంగా తీసుకున్నాం. ఈ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లోటస్ ఫ్లవర్ ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఈ 1 మీటర్ పళ్ళు అనేది మిడిల్ పార్ట్ లో అందంగా క్రియేట్ చేసామండి. మళ్ళీ సైడ్ వచ్చే కాడికి అంతా కూడా లెమన్ ఎల్లో కాంబినేషన్స్ ఒక అందమైన ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకోమంట. 2 వైపులు కూడా శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ గా వస్తుందండి. శారీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి చాలా
చాలా అందంగా మనం ఈ మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ పైన ఆల్ ఓవర్ తో జరీ అనేది మనం క్రియేట్ చేసాము. మొత్తం కూడా ఒక క్రీపర్ ఒక లీఫ్ డిజైన్స్ లాగా అందంగా క్రియేట్ చేసామండి. అక్కడక్కడ లీఫ్ వచ్చే కాడికి అంతా కూడా లెమనెల్లోతో మనం మీనా వర్క్ లాగా ఇచ్చాం. ఇంకోటి వచ్చే కాడికి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్, పళ్ళులో ఉన్న ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ మనం అక్కడక్కడ మీనా వర్క్ కూడా మనం అందంగా తీసుకున్నాం. బార్డర్స్ చూసినట్లయితే పైన షోల్డర్ బార్డర్ వచ్చే కాడికి ఒక కడ్డీ బార్డర్ ఉంటుంది, మంచి కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ ఒక పైన బేస్ లో ఉంటుంది అనమాట. కింద వైపు బార్డర్ వచ్చే కాడికి చాలా సూపర్ గా మన డిజైన్ అనేది బార్డర్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ లో ఒక మనం శారీలో చూసిన డిజైన్ అనేది మనం ఇక్కడ బోర్డర్ లో కూడా మనం బుటీ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి మళ్ళీ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాం, మళ్ళీ ఇంకోటి కూడా మనం మంచి లెమనెల్తో మనం తీసుకున్నాం అనమాట. మళ్ళీ పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ కింద వైపు కూడా ఒక చిన్న ఒక చక్కటి కడ్డీ బోర్డర్ కూడా మనం కింద వైపు కూడా మనం తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కాంచీపురం పట్లో లైట్ వెయిట్ అనమాట. ఇలాంటి వెరైటీస్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. కూకట్పల్లి అండ్ ఎర్రగడ్డ షాప్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది ఉంటుంది. వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది కూడా మన దగ్గర సేమ్ డిజైనింగ్ లో. ఓకే, పట్టు అంటే అసలు మామూలుగా సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ పీసెస్ ఉంటాయి. మనకి సేమ్ గనుక డిజైన్ నచ్చినట్లయితే కనుక కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7900 కి మనం ఆల్ ఓవర్ సారీ అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్. నెక్స్ట్ వచ్చి మనకి వస్త్రకళ పట్టు అండి. కాంచీపురంలో మనకి వస్త్రకళ పట్టులో లైట్ వెయిట్ అన్నమాట, సాఫ్ట్ సిల్క్ ఇచ్చారు. డిఫరెంట్ ప్యాటర్న్, చాలా డిఫరెంట్ గా ఉంటుందండి డిజైన్స్ అనేది. మన పళ్ళు కూడా మనకి చాలా అందంగా మనం పళ్ళు అనేది డిజైన్ చేసాం. పళ్ళులో జరీ టచ్ చేయకుండా ఒక థ్రెడ్ వీవింగ్ తో చాలా అందంగా మనం ప్యూర్ పట్టు థ్రెడ్ తోనే మనం అందంగా క్రియేట్ చేసామండి. ఫస్ట్ వచ్చే కాడికి మంచి పికాక్ గ్రీన్ కలర్ ఉంటుంది, తర్వాత వచ్చే కాడికి మంచి లెమన్ ఎల్లో, చాక్లెట్ కలర్, ఇట్లా గ్రీన్ కలర్, లెవెండర్, పర్పుల్, మంచి ఎల్లో కలర్, సేమ్ కలర్స్ రిపీట్ అవుతుంది. ఒక 5 కలర్స్ లాగా మనం అందమైన కాంబినేషన్ పళ్ళు అనేది మనం క్రియేట్ చేసామండి. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. శారీ మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ వచ్చేకాడికి వీట్ కలర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం క్రియేట్ చేసాం అనమాట. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో ఒక రాసిల్క్ పట్టుతో మనం థ్రెడ్ అనేది రాసిల్క్ పట్టు థ్రెడ్ తో మనం తీసుకున్నామండి. అట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం లైన్స్ గా మనం క్రియేట్ చేసాం. పైన షోల్డర్ వచ్చే కాడికి ఒక ఆనియన్ పింక్ కల్నేతో వచ్చే విధంగా మనం పైన షోల్డర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇంకోటి వచ్చే కాడికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో కూడా అందంగా మనం ఒక బోర్డర్ కూడా క్రియేట్ చేసాం. కింద వైపు వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. ఒక టెంపుల్ డిజైన్ లాగా మనం శారీని డిజైనర్ గా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చే కాడికి ఆనియన్ పింక్ పైన అంతా కూడా మనం ఒక 3-4 కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళులో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇక్కడ టెంపుల్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఒకటి వచ్చే కాడికి రాయల్ బ్లూ, ఇంకోటి వచ్చే కాడికి ప్యారెట్ గ్రీన్, అట్లా స్కై బ్లూ, చాక్లెట్ కలర్, మళ్ళీ కూడా మనకి బ్లూ కలర్ తో ఇట్లా మనం అందమైన కాంబినేషన్స్ మనం టెంపుల్స్ లాగా కూడా మనం క్రియేట్ చేసామండి. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి ఇట్లానే మనం సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో కూడా మనం బోర్డర్ అనేది కూడా మనం అందంగా తీసుకున్నాం. పైన వచ్చేకాడికి ఆనియన్ పింక్ ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి మనకి బోర్డర్ వచ్చి వీట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా ఉంటుందండి. వీటిలో కూడా మన దగ్గర 3 కలర్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్, సేమ్ డిజైన్స్ లో న్యూ డిజైన్స్ అన్నమాట. రేట్స్ అయితే మాత్రం మనం రీజనబుల్ అమౌంట్ ఇస్తున్నామండి. బ్లౌజ్ కూడా చాలా అందంగా మనం బే పింక్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసాము. 2 వైపులు కూడా మనం గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో 2 వైపులు కూడా బోర్డర్ కింద వచ్చేసరికి సేమ్ 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6150 కి లైట్ వెయిట్ ప్యూర్ పట్టు అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 6150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కత్ పట్టు అండి, ఇక్కత్ డిజైన్. ఇక్కత్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి 2 షాప్స్ లో కూడా. ఇది వచ్చేకాడికి మనకి మంచి గ్రీన్ తీసుకున్నాం. ఈ గ్రీన్ కి మనం అందంగా మనం రెడ్ కలర్ తీసుకున్నాం అండి. ఎందుకంటే బ్లౌజ్ కూడా మనకి రెడ్ వస్తుంది, పళ్ళు కూడా మనం రెడ్ కలర్ తో అందంగా మనం ఒక టెంపుల్ డిజైన్స్ లాగా మనం జరీతో చాలా అందంగా క్రియేట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి ఒక లైన్స్ లాగా కూడా మనం 1 మీటర్ పళ్ళు లాగా అందంగా క్రియేట్ చేస్తాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక డిజైనర్ గా మనం శారీ అనేది మనం అందంగా క్రియేట్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఆ గ్రీన్ కలర్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం ఒక బర్డ్స్ డిజైన్స్ ఒక వెరైటీగా మనం ఎనిమల్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అది కూడా ఏంటంటే బర్డ్స్ వచ్చేకాడికి మంచి పింక్ కలర్ తీసుకున్నాం. ఇట్లా ఎనిమల్స్ లాగా ఉండేదంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ లో ఇక్కత్ అనేది మనం అందంగా మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా సోబర్ గా మనం క్రియేట్ చేసామండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతే అందంగా చాలా లెంతీగా మనము ఆ రెడ్ కలర్ పైన బనారస్ స్టైల్ వచ్చే విధంగా మనం చాలా అందమైన డిజైన్స్ తో మనం కింద వైపు వచ్చేకాడికి ఇక్కత్
లో చాలా లెంతీగా బోర్డర్స్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో మనం ఒక వెరైటీ అనేది చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ మంచి గ్రీన్ కి రెడ్ కలర్ తో మనం చాలా అందమైన డిజైన్స్ తో మనం చాలా లెంతీగా బోర్డర్ అనేది ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో ఇచ్చారు. ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. సారీ వచ్చే కాడికి డబల్ నేత పట్టు ఉంటుంది, ప్యూర్ ఇక్కత్ పట్టు అన్ని. ఇలాంటి వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇక్కత్ లో కూడా, ఇక్కత్ పట్టులో కూడా. ఓకే, బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్, అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్. పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్, ఇంకో బోర్డర్ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. బిగ్ సైజ్ ఒక హ్యాండ్ కంతా కూడా మనకి ఫుల్ కవర్ అయ్యే విధంగా మనం ఇప్పుడు 3/4 ఫ్యాషన్ కాబట్టి ఫుల్ స్లీవ్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9200 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ చూసినట్లయితే కనుక కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి బాగుంటుందండి, పట్టులోనే వెరైటీ అన్నమాట. క్లాసిక్ కలర్ పట్టు. అవునండి. ఓకే, మనం వచ్చేగాడి సారీ అంతా కూడా వీట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం సారీ అనేది డిజైన్ చేసాం. అదే విధంగా పళ్ళు వచ్చేగాడికి పింక్ కలర్ తోనే మనం అందంగా పళ్ళు డార్క్ పింక్ తో మనం పళ్ళు అనేది తీసుకున్నామండి. పళ్ళు అంతా కూడా మనం ఒక జరీతో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఒక దగ్గర చూసినట్లయితే ఒక టెంపుల్స్ లాగా ఉంటుంది, ఇంకో చూస్తే ఒక బాక్సెస్ లాగా ఒక టెంపుల్స్ ని ఒక డిఫరెంట్ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసాం అన్నమాట. సారీ అంతా కూడా మనం చాలా అందంగా డిజైన్ అనేది ఒక థ్రెడ్ తో మనం అందంగా క్రియేట్ చేసామండి. పట్టు థ్రెడ్ తోనే మనం చాలా అందంగా మనం ఒక లీఫ్ డిజైన్స్ ని మనం ఒక మెహందీ గ్రీన్ కాంబినేషన్ లుక్ వచ్చే విధంగా మనం చాలా అందంగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేసాం. అక్కడక్కడ కూడా మనం జరీతో కూడా ఆ లీఫ్ అనేది కొన్ని లీవ్స్ ని హైలైట్ చేసాం, మనం హైలైట్ చేస్తూ జరీతో కూడా తీసుకున్నాం. ఇక్కడ బార్డర్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. కడ్డీ బార్డర్ లో కూడా మనం ఒక డిఫరెంట్ గా ఒక థ్రెడ్ వర్క్ బార్డర్ అనేది కూడా మనం మిడిల్ లో కడ్డీ బార్డర్ చాలా అందంగా వచ్చేటట్టుగా మనం శారీ కలర్ వచ్చే థ్రెడ్ పట్టు యూజ్ అనేది మనం తీసుకున్నాం. కింద వైపు వచ్చిన బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. పైన ఎలా అయితే ఉంటుందో కింద వైపు కూడా సేమ్ అదే కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. బాగుంటుందండి. ఇట్లా లైట్ వెయిట్ పట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి షాప్ లో 2 షాప్స్ లో కూడా ఈ వెరైటీస్ అనేది ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. పల్లు కలర్ డార్క్ పింక్ లో పల్లు కలర్, అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ లైట్ వెయిట్ పట్టు కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 7400 కే మనం ఇస్తున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి మంచి నేవీ బ్లూ ఉంటుందండి. నేవీ బ్లూ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం డిజైన్ అనేది జరీ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. మహేశ్వరి సిల్క్స్ క్లాత్ తీసుకున్నాం. ఈ హ్యాండ్లూమ్ పైన అంతా కూడా మనం జరీతో మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఒక యాంటిక్ జరీ లాగా మనం అందంగా మనం ఒక ఫ్లవర్స్ ఒక లీఫ్ లాగా అందంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి ఒక లతలాగా బోర్డర్ కూడా మనకి అందంగా 2 సైడ్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి శారీ మొత్తం కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. పైన బోర్డర్ చూసినట్లయితే కూడా చాలా అందంగా మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ లాగా మనం జరీతో అందంగా క్రియేట్ చేసాం. మోడల్ అనేది ఈ శారీకి హైలైట్ అంతా కూడా మనకి కింద వైపు బోర్డర్ అండి. చాలా బాగుంటుంది అన్నమాట. బిగ్ సైజ్ బోర్డర్ చాలా లెంతీగా బోర్డర్ అనేది తీసుకున్నాం. ఒక పట్టులో ఏదైతే బోర్డర్స్ ఉంటాయో ఆ బోర్డర్ అనేది మనం ఈ మహేశ్వరి సిల్క్స్ పైన క్రియేట్ చేసామండి. ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి మనం అందమైన డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేకాడికి మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది, మిడిల్ లో వచ్చేకాడికి యాంటిక్ ఉంటుంది, దానిపైన కడ్డీ బోర్డర్. ఈ యాంటిక్ లో వచ్చేకాడికి మనకి శారీలో ఉన్న ఫ్లవర్స్ అనేది మనం బోర్డర్ లో కూడా మనం క్రియేట్ చేసాము. శారీ ఇలాంటివి పెట్టుబడులకు కానివ్వండి దానికి చాలా బాగుంటుంది. రేట్స్ కూడా మన దగ్గర చాలా రీజన్ గా ఉంటుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి మనం ఇలాంటి అందమైన శారీస్ అనేది మనం చాలా రీజనబుల్ అమౌంట్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే మధ్యలో డిజైన్ అనేది మిస్ చేశారు. ఒక బోర్డర్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకో బోర్డర్ వచ్చేకాడికి మంచిగా చాలా అందంగా మనం లెంతీగా కడ్డీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి అస్సాం అండి. ఓకే, అస్సాం లో మనం చాలా డిఫరెంట్ గా మనం సారీ అనేది తీసుకున్నాము. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి ఒక జూట్ బోర్డర్ లాగా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక బోర్డర్ అనేది మనం షోల్డర్ బోర్డర్ ఇచ్చామండి. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా మనకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక బోర్డర్ వచ్చేకాడికి స్కర్ట్ బోర్డర్ తీసుకున్నాం మేడం. ఆ స్కర్ట్ బోర్డర్ కానీ అంతా కూడా బేస్ ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి ఒక పింక్ కలర్ లాగా మనం పింక్ కలర్ తో ఒక థ్రెడ్ వీవింగ్ అనేది మనం అందంగా మనం చాలా దగ్గరగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పింక్ అండ్ క్రీమ్ పార్ట్ అంతా కూడా అదే విధంగా శారీ మొత్తం కూడా మనకి అందమైన డిజైన్స్ అనేది మనకి వస్తుందండి. ఇది స్కర్ట్ బోర్డర్ వచ్చేకాడికి చాలా అందంగా క్రియేట్ చేసాం.
మంచి ఆఫ్ వైట్ అండ్ బేబీ పింక్, ఇక్కడికి వచ్చేకాడికి మనకి యాష్ కలర్ తో మనం తీసుకున్నాము. ఈ యాష్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేసామండి. ఒక డిఫరెంట్ గా ఒక వేవ్స్ లాగా మనకి ఒక డిఫరెంట్ స్టైల్ ఒక లత లాగా మనం పింక్ కలర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక అందమైన పికాక్ అనేది కూడా మనం క్రియేట్ చేసాం. అది కూడా ఏంటంటే లైట్ గ్రే కలర్ తీసుకున్నాం, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ వర్క్ లాగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం అన్నమాట. ఈ బోర్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనకి బోర్డర్ అనేది వస్తుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. వీటిలో 6 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి 6 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 2070 రూపీస్ కి మనం ఈ సారీ అనేది ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. మనకి 2070 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ. నెక్స్ట్ వచ్చి మనకి బాగుంటుందండి, మణిపూర్ కోటాలో మనకి డిజైనర్ శారీ తీసుకున్నాము. ఇదంతా కూడా పాయింట్ బాగుంటుందండి. ఒక లెగ్స్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నామండి. షోల్డర్ అంతా ఈ లెగ్స్ గ్రీన్ కి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ పైన గ్రే కలర్ తో లైట్ ప్రింట్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేసామండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది బోర్డర్. కింద వైపు వచ్చే బోర్డర్ చాలా అందంగా ఉంటుంది అనమాట. ఒక డిజైనర్ గా మనం శారీ అనేది క్రియేట్ చేసాము. స్కర్ట్ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనం గ్రే కలర్ తీసుకున్నామండి. ఈ గ్రే కలర్ లో లెక్స్ గ్రీన్ కాంబినేషన్ సో మనం ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాము. అవునండి. ఒక లతలాగా ఒక క్రీపర్ అంతా కూడా మళ్ళీ మనం బ్లాక్ కలర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. అక్కడక్కడ కూడా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది అందంగా క్రియేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి బ్లాక్ కలర్ అనేది హైలైట్ చేసామండి. ఆ బ్లాక్ కలర్ పైన అంతా కూడా లైట్ గ్రే కలర్ తో ఒక ఫ్లయింగ్ బర్డ్స్ అనేది కూడా మనం అందంగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఈ డిజైన్ అనేది అందమైన డిజైన్స్ అనేది చేసాం. పైన ఉన్నట్టుగానే సేమ్ కాంబినేషన్స్ ఆఫ్ కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది. ఇది డిజైనర్ సారీ. మనకి ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ సారీ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది. దీనికి వీటిలో కూడా మన దగ్గర కలర్స్ అనేది కూడా 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉందండి. ఓకే. బ్లౌజ్ వచ్చేసి ఆ బోర్డర్ ఎలా అయితే మనకి ఇచ్చారో గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. సేమ్ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1800 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నామండి. 1800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి. షేడెడ్ బాగుంటుంది. షేడెడ్ లైట్ గా మనకి పైన వచ్చేకాడికి లైట్ ఆరెంజ్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి డార్క్ ఆరెంజ్ లాగా గోల్డ్ స్పాట్ అందంగా క్రియేట్ చేసామన్నమాట. ఇది వచ్చేకాడికి ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ ఉంటుంది. దీని బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో చాలా అందంగా బోర్డర్ అనేది షోల్డర్ బోర్డర్ క్రియేట్ చేసాం. చేస్తూనే పైపింగ్ వచ్చేకాడికి రెడ్ కలర్ తో చాలా అందంగా మనం పైపింగ్ అనేది కూడా ఇచ్చాము. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఉంటుంది. కానీ ఇక్కడ హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం ఒక చాలా అందంగా ఒక డిజైన్ అనేది ప్యాచ్ కార్నర్ లో మనం అందంగా క్రియేట్ చేసాం. ఒక లతలాగా ఒక యూ షేప్ లో ఒక లతలాగా మనం అందంగా ఒక ప్యాచ్ అనేది ఒక లీఫ్ వర్క్ ప్యాచ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈ షేడ్ వచ్చి మనకి 2.5 మీటర్ వరకు ఈ షేడ్ వస్తుందండి. లంగావని స్టైల్ కుచ్చులోకి వచ్చేకాడికి ఇట్లా ఉంటుంది అనమాట. ఒక లేస్ ఫ్యాబ్రిక్ తో మనం అందంగా కుచ్చులో అంతా కూడా మనం డిజైన్ చేసాము. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. లేస్ కూడా చాలా ప్యూర్ లేస్ అనమాట. సాఫ్ట్ గా ఉండే మెటీరియల్ తీసుకుని మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక లేస్ తో ఒక జరీతో మనం అందంగా క్రియేట్ చేసాం. కుచ్చుల పార్ట్ అంతా కూడా బోర్డర్స్ సేమ్ పైన గోల్డ్ తో ఉన్న బోర్డర్ మనం కింద 3 సైడ్స్ కూడా అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి సేమ్ బోర్డర్ ఏదైతే గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ ఇచ్చామో అదే గోల్డ్ కలర్ తో మనం బ్లౌజ్ కూడా క్రియేట్ చేసాం. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ లంగావని స్టైల్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. అలాగే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కుచ్చుల పార్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2300 రూపీస్ కి మనం ఈ డిజైనర్ సారీ ఇస్తున్నామండి. వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర ఉంటుంది. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుంది. అది ఇది వచ్చేకాడికి మనకి షిఫాన్ అండి. ప్యూర్ లైట్ వెయిట్ షిఫాన్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే మనం బోర్డర్స్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో చాలా అందంగా మనం షోల్డర్ వైపు బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా ఈ బోర్డర్ అనేది వస్తుంది. అయితే మనం ఎక్స్ట్రా ఏంటంటే ఒక పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం చాలా అందంగా కార్నర్ లో చాలా అందంగా మనం మ్యాటి వర్క్ తో ఒక ఫ్లవర్ అనేది మనం తీసుకున్నామండి. అలాగే లీఫ్ వచ్చే కాడికి అంతా కూడా మనం యాంటిక్ జరీతో మనం లీఫ్ అనేది కూడా మనం ఒక యూ షేప్ లో ఒక కార్నర్ లో మనం హ్యాంగ్ అయ్యే దగ్గర అంతా కూడా చాలా అందంగా క్రియేట్ చేసాము. ఇది వచ్చేకాడికి మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ షిఫాన్ ఉంటుంది. రెడ్ కలర్ వచ్చి మనకి 2.5 మీటర్ ఉంటుందండి. కుచ్చులోకి వచ్చేకాడికి కూడా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ షిఫానే. షిఫాన్ పైన అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి పైన మన పళ్ళు దగ్గర ఏదైతే వర్క్ ఇచ్చామో ఆ వర్క్ అనేది మనం ఇక్కడ
ఇక్కడ మనం తీసుకున్నామండి. అది వచ్చేకాడికి ప్యాచ్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి మనం మ్యాటీ వర్క్ లాగా అందంగా మనం స్టిచ్ చేసాం అనమాట. ఒక ఫ్లవర్ వచ్చేకాడికి లైట్ అండ్ డార్క్ రెడ్ కలర్ తో మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. అదే విధంగా లత లాగా వచ్చేకాడికి అంతా కూడా ఒక సిల్వర్ తో చాలా అందంగా మనం ఆ లత ఒక లీఫ్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. ఈ బోర్డర్ అంతా కూడా మనకి కుచ్చులోకి వస్తుంది. పైన ఏదైతే ఉందో ఆ బోర్డర్ అనేది మనకి ఇక్కడ కూడా బోర్డర్ బ్లాక్ కలర్ మీద రెడ్ అండ్ సిల్వర్ కలర్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది సారీ మొత్తం కూడా. బ్లౌజ్ సారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. డిజైనర్ సారీ ఇది ఒకటే ఉంటుంది అనమాట. ఓకే. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బోర్డర్ బ్లౌజ్ ఉంటుందండి. ఓకే. బోర్డర్ లో మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఏదైతే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. చిన్న చిన్న డాట్స్ లాగా మనం సిల్వర్ తో ఇచ్చేకాడికి అందంగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి రెడ్ పైపింగ్ తో మనం బోర్డర్ అనేది. ఓకే. లంగావని అనేది మనం ఇక్కడ వేరియేషన్ చూడొచ్చు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 2300 కే ప్యూర్ షిఫాన్ సారీ లంగావని సారీ ఇస్తున్నామండి. ఓకే. డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి చందేరి అండి. బాగుంటుంది. చందేరిని మనం చాలా డిఫరెంట్ గా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసామండి. ఓకే. మంచి కనకాంబరం కలర్ పైన ఒక రెడ్ కలర్ తో మనం ఒక ప్యారెట్స్ అనేది చాలా అందంగా క్రియేట్ చేసాం అన్నమాట. ఒక క్రీపర్ మీద నిల్చున్నట్టుగా పొజిషన్ అందమైన ప్యారెట్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ఈ కనకాంబరం కలర్ పైన ఏంటంటే ఒక మెహందీ గ్రీన్ తో కూడా మనం ఆ క్రీపర్ అనేది అందంగా డిజైన్ అనేది క్రియేట్ చేసాం. ఇదేంటంటే పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ పార్ట్ శారీ అంతా కూడా ఎండింగ్ దాకా కూడా మనకి షోల్డర్ అనేది ఈ స్కర్ట్ అనేది మనకి అందంగా వస్తుంది. ఇక్కడ పైన బోర్డర్ చూసినట్లయితే ఒక జూట్ బోర్డర్ ఆఫ్ వైట్ అండ్ జూట్ కాంబినేషన్స్ తో పైన షోల్డర్ బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. త్రీ సైడ్స్ కూడా సారీ. అలాగే మనకి ఈ ప్యారెట్స్ తర్వాత కింద స్కర్ట్ బోర్డర్ అంతా కూడా చాలా అందంగా మనం ఇక్కడ కూడా మనం క్రియేట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి పైన కనకాంబరం కలర్ ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి వీట్ కలర్ కాంబినేషన్ చందేరి తీసుకున్నాం. ఆ చందేరి పైన అంతా కూడా మనం వర్క్ అనేది ఇక్కడ అందంగా క్రియేట్ చేసామండి. అదే సేమ్ ప్యారెట్స్ ని మనం ఇక్కడ మంచి ఆఫ్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్ ప్యారెట్స్ అనేది అందంగా క్రియేట్ చేసాం. ఇక్కడ మెహందీ గ్రీన్ తో మనం ఒక క్రీపర్ అనేది ఇచ్చాం. ఆ లీఫ్ అనేది వచ్చేకాడికి చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం లీఫ్ అనేది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అందంగా క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి జూట్ ఫ్యాబ్రిక్. ఆ జూట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ వీవింగ్ వచ్చే విధంగా మనకి మనం అందంగా క్రియేట్ చేసాం. పైన ఉన్నట్లే మనం కింద వైపు కూడా బోర్డర్ అనేది మనం సేమ్ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి చందేరిలో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక పీచ్ కలర్ కాంబినేషన్, రా సిల్క్ మెటీరియల్, సేమ్ బోర్డర్ అండి. ఓకే. కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి. దట్టు మనకి లైట్ వెయిట్ లో లైట్ స్టిఫ్ మెటీరియల్ లో మనకి డిజైనర్ సారీ అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2370 రూపీస్ కి ఇస్తున్నామండి. 2370 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి జూట్ ఫ్యాబ్రిక్ అండి. బాగుంటుంది. మనం జూట్ సారీని చాలా అందంగా డిజైన్ గా మనం క్రియేట్ చేసాము. అంటే బగల్పూర్ జూట్ అంటామని. బగల్పూర్ లో ఏంటంటే మనం బోర్డర్స్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ పైన చాలా అందంగా మనం గ్రే కలర్ వచ్చే విధంగా ఒక డిజైన్ అనేది మనం అందంగా ఫ్లవర్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాము. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనకి ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది అంతే అందంగా వస్తుంది సారీ మొత్తం కూడా. ఈ సారీ కింద వైపు వచ్చేకాడికి చాలా అందంగా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక రా సిల్క్ బేస్ తీసుకుని ఆ రా సిల్క్ పైన అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక థ్రెడ్ వర్క్ అనేది ఆ బుటీ డిజైన్స్ అనేది బర్డ్స్ డిజైన్స్ అనేది మనం అందంగా డిజైన్ క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి బ్లాక్ కలర్ పైన ఒక వేవ్స్ లాగా బోర్డర్ చిన్న బోర్డర్ స్టైల్లో ఇచ్చాం. సారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి జూట్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది కూడా మన దగ్గర. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఏ సీజన్ కైనా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రే కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్ మాత్రమే ఆరో మార్క్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.